హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024కి సంబంధించిన అన్ని సెషన్లలో వచ్చినటువంటి తెలుగు మెథడాలజీ బిట్స్ని డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకు వస్తాయి? ఆప్షన్స్: 1 భాషా పరిజ్ఞానం, 2 విషయ పరిజ్ఞానం, 3 శాస్త్ర పరిజ్ఞానం, 4 ప్రత్యేక పరిజ్ఞానం. సరైన సమాధానం ఆప్షన్ 2 విషయ పరిజ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 2. బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది? ఆప్షన్స్: 1 లేఖనం, 2 భాషణం, 3 శ్రవణం, 4 పఠనం. సరైన సమాధానం ఆప్షన్ 3 శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 3. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్స్: 1 ఫ్రోబెల్, 2 మేరియా మాంటిస్సరీ, 3 గిజుబాయి, 4 మహాత్మా గాంధీ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఫ్రోబెల్. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది? ఆప్షన్స్: 1 లక్ష్యాత్మక విద్యను అందించుట, 2 బోధన సులువుగా మారుతుంది, 3 సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది అనేది విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. క్వశ్చన్ నెంబర్ 5. బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆప్షన్స్: 1 ముందుగానే ప్రదర్శించి వివరించాలి, 2 పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి, 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, 4 అసలు ఉపయోగించనవసరం లేదు. సరైన సమాధానం ఆప్షన్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. టీఎల్ఎంని సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. క్వశ్చన్ నెంబర్ 6. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది? ఆప్షన్స్: 1 ఆర్టీఈ 2009, 2 ఎన్సిఎఫ్ 2005, 3 ఎన్పిఈ 1986, 4 ఆర్టీఐ 2005. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం 2009. క్వశ్చన్ నెంబర్ 7. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది ఏది? ఆప్షన్స్: 1 ఆలోచనాశక్తి పెంపొందించడం, 2 సృజనాత్మకత ఎదగకపోవడం, 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, 4 సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవ్వడం. ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ 2 సృజనాత్మకత ఎదగకపోవడం. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది అని అడిగాడు ఇక్కడ, కాబట్టి ఆప్షన్ 2 సృజనాత్మకత ఎదగకపోవడం అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 8. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆప్షన్స్: 1 1948, 2 1956, 3 1951, 4 1959. ఇక్కడ సరైన సమాధానం యాడ్ స్కోర్గా ఇవ్వడం అనేది జరిగింది, గమనించగలరు. అంటే ఇక్కడ సరైన సమాధానం లేదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 9. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? ఆప్షన్స్: 1 ఉపాధ్యాయ కేంద్ర విద్య, 2 శిశు కేంద్ర విద్య, 3 మాతా కేంద్ర విద్య, 4 సమాజ కేంద్ర విద్య. సరైన సమాధానం ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య. బ్లూమ్స్ ప్రతిపాదించినటువంటి కృత్యాధార అభ్యసనం శిశు కేంద్ర విద్య. క్వశ్చన్ నెంబర్ 10. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు. ప్రాథమికోన్నత పాఠశాల. ఆప్షన్స్: 1 220, 2 202, 3 120, 4 180. సరైన సమాధానం ఆప్షన్ 1 220 కనీస పని దినాలు ప్రాథమికోన్నత పాఠశాలకు 220. క్వశ్చన్ నెంబర్ 11. దృశ్య బోధనోపకరణం కానిది? ఆప్షన్స్: 1 వార్తాపత్రికలు, 2 కరపత్రాలు, 3 గోడ పత్రికలు, 4 రేడియో. సరైన సమాధానం ఆప్షన్ 4 రేడియో. క్వశ్చన్ నెంబర్ 12. క్రింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది? ఆప్షన్స్: 1 బోధనా అభ్యసనంలోని లోపాలు గుర్తించి వివరించడం, 2 విద్యార్థుల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడం, 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, 4 ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధి సాధించడం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే మూల్యాంకన ప్రయోజనం కానిది అని అడిగాడు, కాబట్టి ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం.
క్వశ్చన్ నెంబర్ 13 నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది. నేర్చుకున్న విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం. ఆప్షన్స్ 1 జ్ఞానం, 2 అవగాహన, 3 నైపుణ్యం, 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 2 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 14 భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? ఆప్షన్స్ 1 శ్రవణం, 2 భాషణం, 3 పఠనం, 4 లేఖనం. సరైన సమాధానం ఫ్రెండ్స్ లేఖనం. ఆప్షన్ 4 లేఖనం. భాషా నైపుణ్యాలలో లేఖనం కష్టంతో కూడుకున్న పని. క్వశ్చన్ నెంబర్ 15 క్రింది వానిలో పద్య బోధనా పద్ధతి కానిది. పద్య బోధనా పద్ధతి కానిది. ఆప్షన్స్ 1 పూర్ణ పద్ధతి, 2 అఖండ పద్ధతి, 3 ప్రశ్నోత్తర పద్ధతి, 4 ప్రతిపదార్థ పద్ధతి. ఫ్రెండ్స్ ఇక్కడైతే యాడ్ స్కోర్ ఇవ్వడం అనేది జరిగింది దీనికి. క్వశ్చన్ నెంబర్ 16 ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలోని లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఆప్షన్స్ 1 బోధనా లక్ష్యం, 2 బోధనాభ్యసన ఉపకరణాలు, 3 తరగతికి భేదభావాలు, 4 స్వీయ మూల్యాంకనం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 17 ద్విపార్ష ఉపకరణాలు కానిది. ద్విపార్ష ఉపకరణం 2D కానిది. ఆప్షన్స్ 1 వర్ణ చిత్రాలు, 2 నమూనాలు, 3 కథా చిత్రాలు, 4 ఛాయాచిత్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 నమూనాలు. నమూనా అనేది ఫ్రెండ్స్ 3D ఉపకరణం ద్విపార్ష. క్వశ్చన్ నెంబర్ 18 క్రింది వాటిల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్స్ 1 స్వేచ్ఛాభావ ప్రకటనలకు వీలుంటుంది, 2 ఒత్తిడి విద్యార్థులకు ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు, 3 సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది, 4 అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు. ఇక్కడ సరైన సమాధానం విద్యార్థి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు చెప్తాడు అనేది ప్రయోజనం కాదు. క్వశ్చన్ నెంబర్ 19 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ 1 ఆగస్ట్ 29, 2 సెప్టెంబర్ 8, 3 ఫిబ్రవరి 21, 4 అక్టోబర్ 1. సరైన సమాధానం ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 21. క్వశ్చన్ నెంబర్ 20 లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు? ఆప్షన్స్ 1 జాన్సన్, 2 R.H. దావే, 3 బెంజమిన్ బ్లూమ్స్, 4 మేరియా మాంటెసరీ. సరైన సమాధానం ఫ్రెండ్స్ జాన్సన్. భాష ఆలోచనలకు ఆకృతి లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అన్నది ఎవరు? జాన్సన్. క్వశ్చన్ నెంబర్ 21 వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్ 1 విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, 2 వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు, 3 పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారనేది వ్యాకరణ బోధన ప్రయోజనం కాదు. క్వశ్చన్ నెంబర్ 22 క్రింది వానిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది? ఆప్షన్స్ 1 ప్రజ్ఞా పరీక్షలు, 2 మూర్తిమత్వ పరీక్షలు, 3 సహజ సామర్థ్య పరీక్షలు, 4 సాధన పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 4 సాధన పరీక్షలు. ఇవి మనోవైజ్ఞానిక పరీక్ష కాదు. క్వశ్చన్ నెంబర్ 23 బోధనా సోపానాల్లో మొట్టమొదటిది ఏంది? ఆప్షన్స్ 1 మూల్యాంకనం, 2 విషయ ప్రకటనం, 3 పాఠ్య బోధన, 4 ఉన్ముఖీకరణం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం. క్వశ్చన్ నెంబర్ 24 విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఏమిటి? ఆప్షన్స్ 1 వాచకాలు, 2 కవితలు, 3 ఉపవాచకాలు, 4 పద్యాలు. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 ఉపవాచకాలు. విస్తార పఠనానికి ఉపయోగపడేటివి ఉపవాచకాలు. క్వశ్చన్ నెంబర్ 25 విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది. ఆప్షన్స్ 1 సంవృత లక్ష్యం, 2 వివృత లక్ష్యం, 3 సూక్ష్మ లక్ష్యం, 4 స్థూల లక్ష్యం. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 2 వివృత లక్ష్యం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం వివృత లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 26 విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది ఏంటి? ఆప్షన్స్ 1 స్థాయికి మించిన విషయాలు చెప్పుట, 2 సిలబస్ త్వరగా చెప్పుట, 3 ఆసక్తి లేని విషయాలు బోధించుట, 4 బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. సరైన సమాధానం ఆప్షన్ 4 బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. క్వశ్చన్ నెంబర్ 27 మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిగా ప్రస్తావించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, 2 రాధాకృష్ణ కమిషన్, 3 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, 4 బీసీ కేర్ కమిటీ. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మన దేశంలో మొట్టమొదటిగా కృత్యాధార పద్ధతిని గురించి ప్రస్తావించిన కమిటీ. క్వశ్చన్ నెంబర్ 28 దృశ్య శ్రవణ ఉపకరణం కానిది ఏది? ఆప్షన్స్ 1 పప్పెట్ షో, 2 తోలుబొమ్మలాటలు, 3 వీడియో చిత్రాలు, 4 పోస్టర్లు.
సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 పోస్టల్ రూట్. దృశ్య శ్రవణ అని అడిగాడు కాబట్టి మిగతావన్నీ దృశ్య శ్రవణ. పోస్టల్ అనేటివి మాత్రం దృశ్య శ్రవణ ఉపకరణం కాదు, అది ఓన్లీ దృశ్యోపకరణం. క్వశ్చన్ నెంబర్ 29. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఇది. ఫ్రెండ్స్ జాగ్రత్త వినండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్స్ 1 వార్షిక ప్రణాళిక, 2 యూనిట్ ప్రణాళిక, 3 సబ్ యూనిట్ ప్రణాళిక, 4 పాఠ్య ప్రణాళిక. సరైన సమాధానం ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. కనీస అభ్యసన స్థాయిలో దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏంది? కనీస అభ్యసన స్థాయిని దృష్టిలో ఉంచుకొని చేసే మూల్యాంకనం. ఆప్షన్స్ 1 నిరంతర మూల్యాంకనం, 2 సామర్థ్యాధారిత మూల్యాంకనం, 3 స్పష్టీకరణ, 4 లక్షాత్మక. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 2 సామర్థ్యాధారిత మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 31. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ఆప్షన్స్ 1 అవగాహన, 2 జ్ఞానం, 3 భాషాభిరుచి, 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 1 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 32. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం ఏంది? ఆప్షన్స్ 1 వచనం, 2 వాక్కు, 3 వాచికం, 4 శ్రవణం. ఏర్పడని పదం అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ 4 శ్రవణం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఈ 3 పదాలు ఏర్పడ్డాయి. ఏవేవి? వచనము, వాక్కు, వాచికం. క్వశ్చన్ నెంబర్ 33. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఆప్షన్స్ 1 ప్రశ్నోత్తర పద్ధతి, 2 చర్చా పద్ధతి, 3 కథా కథన పద్ధతి, 4 వివరణ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 3 కథా కథన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 34. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 మ్యాక్స్ ముల్లర్, 2 చామ్స్కీ, 3 యోహివో, 4 ప్రోబెల్. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. క్వశ్చన్ నెంబర్ 35. దేశ పటాలు అనేటివి. ఆప్షన్స్ 1 శ్రవ్యోపకరణాలు, 2 దృశ్యోపకరణాలు, 3 దృశ్య శ్రవ్య ఉపకరణాలు, 4 అదృశ్యోపకరణాలు. దేశ పటాలు ఆప్షన్ 2 దృశ్యోపకరణాలు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? ఆప్షన్స్ 1 వైయక్తిక బోధన, 2 సూక్ష్మ బోధన, 3 పర్యవేక్షణ, 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 37. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? ఆప్షన్స్ 1 నైపుణ్యాలు, 2 లక్ష్యాలు, 3 స్పష్టీకరణాలు, 4 బోధనా ఫలితాలు. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 స్పష్టీకరణాలు. క్వశ్చన్ నెంబర్ 38. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది ఏది? ఆప్షన్స్ 1 ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, 2 సభాకంపం పోతుంది, 3 విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, 4 విద్యార్థులు అలసట చెందుతారు. సరైన సమాధానం ఫ్రెండ్స్ విద్యార్థులు అలసట చెందుతారు అనేది ప్రయోజనం కానిది అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. పద్య బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్ 1 రసానుభూతి, ఆనందానుభూతి, తాదాత్మ్యం కలుగుతుంది, 2 విస్తార పఠనం అలవడుతుంది, 3 సముచిత వైఖరులు పెంపొందుతాయి, 4 నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి అనేది పద్య బోధన ప్రయోజనం కాదు. క్వశ్చన్ నెంబర్ 40. ద్విపార్ష 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచ్చట ఉంది. ఆప్షన్స్ 1 బాంబే, 2 హైదరాబాద్, 3 ఢిల్లీ, 4 కలకత్తా. సరైన సమాధానం ఆప్షన్ 3 ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 41. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరమని అభిప్రాయపడిన కమిటీ ఏది? ఆప్షన్స్ 1 NCF 2005, 2 RTE 2009, 3 NPE 1986, 4 NEP 1986. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 1 NCF 2005. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని చెప్పిన కమిటీ ఏది? NCF 2005. క్వశ్చన్ నెంబర్ 42. మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? ఆప్షన్
1 డిటెన్షన్ పద్ధతి, 2 మెన్షన్ పద్ధతి, 3 నాన్ డిటెన్షన్ పద్ధతి, 4 నాన్ మెన్షన్ పద్ధతి. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 43 నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. ఆప్షన్స్ 1 జ్ఞానము, 2 అవగాహన, 3 సృజనాత్మకత, 4 భాషాభిరుచి. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 భాషాభిరుచి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అని అడిగాడు కాబట్టి భాషాభిరుచి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44 గిడుగు వెంకటరామూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆప్షన్స్ 1 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 2 తెలుగు భాషా దినోత్సవం, 3 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, 4 అంతర్జాతీయ సంగీత దినోత్సవం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకటరామూర్తి గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. క్వశ్చన్ నెంబర్ 45 ఉత్తమ భాషణం యొక్క లక్షణం కానిది ఏది. ఆప్షన్స్ 1 ధైర్యంగా మాట్లాడడం, 2 ధారాళంగా మాట్లాడడం, 3 దోషాలతో మాట్లాడడం, 4 స్పష్టంగా మాట్లాడడం. సరైన సమాధానం ఆప్షన్ 3 దోషాలతో మాట్లాడడం ఉత్తమ భాషణం యొక్క లక్షణం కాదు. క్వశ్చన్ నెంబర్ 46 ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ఆప్షన్స్ 1 ఆగస్టు 2009, 2 ఫిబ్రవరి 2019, 3 జనవరి 2011, 4 ఫిబ్రవరి 2024. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆగస్ట్ 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించింది. క్వశ్చన్ నెంబర్ 47 పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది. ఆప్షన్స్ 1 పదజాలం, 2 స్వీయ రచన, 3 సృజనాత్మకత, 4 మూల్యాంకనం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 మూల్యాంకనం. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది అది మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 48 మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది. ఆప్షన్స్ 1 విశ్వసనీయత, 2 ఔపయోగికత, 3 కాఠిన్యత, 4 ప్రామాణికత. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 కాఠిన్యత. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఏపీటెట్ 2024 తెలుగు మెథడాలజీ బిట్స్ అన్ని సెషన్లలో కవర్ అయిన బిట్స్ని మనం డిస్కషన్ చేసాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించి వీడియోను మరొకసారి చూడండి. ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఈ 48 ప్రశ్నలకు సంబంధించిన టెస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. పాత ప్రశ్నల్ని ఫస్ట్ మొదటగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.